నమస్తే అండి. నేను అపరాజిత 19. మీకు 11వ శతాబ్దంలో చోళరాజు రాజరాజ నరేంద్రుడు నిర్మించిన ప్రఖ్యాత శివాలయము ఉమా కమండలేశ్వర స్వామివారి ఆలయం గురించి వివరిస్తాను. ఇది ర్యాలీ అనే చిన్న గ్రామంలో ఉంటుంది. ప్రఖ్యాతమైన చరిత్ర కలిగిన 2 దేవాలయాలు కలిగిన పవిత్రమైన ప్రదేశము. ఒకటి జగన్మోహిని కేశవస్వామి ఆలయము, రెండవది ఉమా కమండలేశ్వర స్వామివారి ఆలయము. ఇది కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలమునకు 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రావులపాలెం పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రావులపాలెం ఆర్టీసీ బస్టాండ్ నుండి బస్సులు ఉంటాయి. ట్రైన్లో వచ్చేవాళ్ళు మాత్రం రాజమండ్రిలో దిగవలయను. ఆటోలో అయినా వెళ్ళవచ్చు. కోనసీమ ప్రకృతి అందాల మధ్య నుంచి వెళతా ఉంటే ఆ అనుభూతిమే పరమానందము. 7 వారాల వెంకన్న స్వామి కోనసీమ తిరుపతి వాడపల్లి గ్రామము పక్కనే ఉంటుంది. ఎంతోమంది పరిశోధనలు చేసిన ఈనాటికి అంతుచిక్కని రహస్య శివలింగము. ఈ రుద్రాక్ష శివలింగము ఎంత అభిషేక జలము అయినా ఒక్క చుక్క కూడా బయటికి రాదు. అది ఏమవుతుందో ఇంతవరకు ఎవ్వరికి అంతుపట్టలేదు. ఎంతోమంది పరిశోధనలు జరిపినారట, కానీ కనిపెట్టలేకపోయినారు. రుద్రాక్షలు పొదిగినట్లు ఉండే శివలింగము ఎంతో సుందరంగా కనువిందు చేస్తూ ఉంటుంది. ఈ ఆలయము యొక్క చరిత్ర ఏమిటి అనగా, పూర్వము దానవులు మానవులు కలిపి క్షీరసాగర మదనం చేసినప్పుడు అమృతం లభిస్తుంది. అమృతాన్ని దేవతలకు రాక్షసులకు పంచుటకు శ్రీ మహావిష్ణువు మోహిని అవతారము ఎత్తారు. మరలా భస్మాసురుని అంతమొందించినప్పుడు కూడా మోహిని అవతారము దాల్చారు. ఈ సందర్భముగా ఈశ్వరునకు జగన్మోహిని యొక్క సుందర రూపము చూడాలనే కుతూహలము కలిగి మోహినిని వెంబడిస్తూ ఈ రత్నాపురము వచ్చేసరికి ఈశ్వరుడు మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి ఎదురెదురుగా నిలిచిరి. అప్పుడు విష్ణుమూర్తి మోహిని రూపము చాలించి నిజ రూపాన్ని కేశవస్వామిగా దర్శనమిస్తారు. అప్పుడు శివుడు ఉమా కమండలేశ్వర స్వామిగా ఆవిర్భవించారు. ఆనాటి రత్నాపురమే ఈనాటి ర్యాలీ గ్రామము. ఈ ఆలయములో సోమసూత్రము గాని చండీశ్వరుడు గాని ఉండరు. శివలింగము నునుపుగా కాకుండా రుద్రాక్ష వలె ఉంటుంది. చాలా బాగుంటుంది. ఈ శివలింగాన్ని సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడి కమండంలో నుంచి ఉద్భవించింది అని అంటారు. ఈ గుడి వెనక భాగంలో అయ్యప్ప స్వామి ఆలయము ఉంది. అక్కడ బోర్డు మీద అయ్యప్ప స్వామి జన్మస్థలము అని రాసి ఉంది. ఓం నమః శివాయ. నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి.